అబ్బబ్బా ఏందో ఈ ఎండలు కాలు గాలిపోతున్నాయి. ఎవరు ఈ పిల్ల నేరుగా మా ఇంట్లోకి వస్తుంది? ఎవరు పాప నువ్వా? ఎవరు నువ్వు మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి నా మీద కూర్చేసుకుని కూర్చుంటున్నావా? గమ్మ ఉన్నా చదువుకున్న వాడు లాగున్నావు, ఎందుకంటే అరుస్తున్నావా? మై ఎవరు మే నువ్వా? లేచిపో మే మా ఇంట్లో నుంచా. పోతావులే అన్న, నీకే ఉండదు ఇల్లా. ఆడా సూర్యుడు చూడు బగబగా అని మండిపోతున్నాడు, కాలేమో కాలిపోతా ఉండే. అప్పుడు మీ ఇంటికి పోయి కూర్చోవాలా? మా ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు ఏంది మే నువ్వా? నువ్వు గమ్మ ఉన్న మా ఇంటికి మేము బావా, మీ ఇంట్లో ఏం కూర్చోవు గాని ఏదో నేడుకన్నట్టు వచ్చి కూర్చున్నాను అబ్బా. ఓ నోరేసుకుని పడిపోతున్నావా? ఎవరు మే నువ్వా? ఏంది మే? ఏం లేదులేనా, ఎండను బడి వచ్చినా ఫ్రిడ్జ్ లో నీళ్ళుంటే దాబో చల్లంగా తాగాల, దాహంగా ఉండదునా. మా ఇంట్లో నీళ్ళేవేమి లేవు, ముందు మా ఇంట్లో నుంచి బయట పోమా. నో ముక్కు పెయిన్ ఉండదు నీకు కోపమా? ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టుకోకుండా గాడిదలు కాస్తావా? ఎట్టా పైకి లేసావు కదా, ముక్కడ కూల్ డ్రింక్ కన్నా నా గొంతులో పోయి అది కూడా లేదని చెప్పేస్తావా? ఎట్ట ఇంటికి వచ్చిన అతిథికి మర్యాదలు చేయకపోతే నీ గౌరవము పాడైపోదు. నువ్వు నా సుట్టమా? చెల్లి అన్నయ్య ఏడాది ఎత్తుకోవాలని నిన్న ఇల్లులో కూర్చొని ఏం చేస్తున్నావు? ఎండల్ని కూర్చున్నాను రా అన్నయ్య. ఇంతకు ముందు నుంచి గొంతు ఎండకపోతుంటే ఒక చుక్క నీళ్లు కూడా లేదు ఈ పెద్ద మనిషి. నా ఇంట్లోకి వచ్చి నన్నే మాట్లాడుతుంది మిమ్మల్ని. ఏమిటండి మీరు చేసేది? చిన్న బిడ్డ మీదకే పరిగెత్తున్నారేందండి? ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం? అతవిది ఏంటో ఈ సమాజం. చిన్న బిడ్డను కూడా చూడకుండా కారాలు మిరియాలు నూరుతున్నావు కదయ్యా, ఇది మీకు న్యాయమా? బ్రో మనకెందుకు బ్రో గొడవలు? మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారా? ఉన్నాడ్రా, ఒక్క నిమిషం ఉన్నాడు. ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్ అంత పెద్దదే. చల్లంగా నీళ్ళు తాగు, చల్లంగా జ్యూస్ తాగు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాటిల్ కూడా ఇవ్వలేదమ్మా, ఎత్తుకొని వెళ్ళిపోండి. అన్న మంచోడేరా, పోదాం పదా. ఎండ ఎక్కువగుండదే, కాలు కలిపోతాయిరా. చెప్పులేమన్నా ఉన్నాయా జత? బయట నా చెప్పులు, నా భార్య చెప్పులు, నా కూతురు చెప్పులు, నా కొడుకు చెప్పులు, మా బామ్మర్ చెప్పులు, మా చెల్లి చెప్పులు అందరూ ఉన్నాయి కానీ జోరుకొని పో. నాకు ఒక జత, మా అన్నకు ఒక జత వేసుకోపోతాలే. బాయ్. జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు.